రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో కూడిన పీపీపీ ప్రాజెక్టులే అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అమరావతిలో పీపీపీ ప్రాజెక్టులు కొత్త పీపీపీ విజిఎఫ్ పాలసీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం అన్ని శాఖలు స్వల్ప మధ్య దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చాలని బస్టాండ్లు, పర్యాటకం, లాజిస్టిక్స్, సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి రంగాల్లో పీపీపీ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. మెడికల్ కాలేజ్ల నిర్మాణంలో రాష్ట్రం అనుసరిస్తున్న పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రశంసించిందని అధికారులు వివరించగా, పీపీపీ విజిఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలను త్వరలో విడుదల చేసి వచ్చే కేబినెట్ సమావేశంలో కొత్త విధానాన్ని ఆమోదానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని పూర్తి స్థాయిలో ప్రజాసేవలో పాల్గొనాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. పరామర్శ అనంతరం పవన్ నివాసంలోని లైబ్రరీని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఉన్న పలు విలువైన పుస్తకాలను పరిశీలించి పవన్ కు పుస్తకాలపై ఉన్న ఆసక్తిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని పూర్తి స్థాయిలో ప్రజాసేవలో పాల్గొనాలని గవర్నర్ ఆకాంక్షించారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. పరామర్శ అనంతరం పవన్ నివాసంలోని లైబ్రరీని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఉన్న పలు విలువైన పుస్తకాలను పరిశీలించి పవన్ కు పుస్తకాలపై ఉన్న ఆసక్తిని అభినందించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని మంత్రులు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస సముదాయాలతో పాటు జీఏడీ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు అమరావతిపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతి 3 రాజధానులు మావిగానంటూ తరచూ వైఖరి మార్చడం ఆయనకు అలవాటైందని విమర్శించారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఎలా ప్రధాన ఆదాయ కేంద్రాలుగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కు కూడా అమరావతి అదే స్థాయిలో అభివృద్ధి ఆదాయానికి కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా సచివాలయం, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సుమారు 16,000 మంది ఉద్యోగులు పనిచేసేలా ఈ టవర్లను రూపొందించామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సెక్రటేరియట్ భవనంగా 204 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సచివాలయం, హెచ్ఓడి టవర్లు ఒకే ప్రాంగణంలో నిర్మితమవుతున్నాయని, అలాగే డయాగ్రిడ్ సాంకేతికతతో లోపల పిల్లర్లు లేకుండా తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా అత్యాధునిక నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న 12 టవర్లలో 276 ఫ్లాట్లలో సుమారు 90% పనులు పూర్తయ్యాయని, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న 6 టవర్లోని 138 ఫ్లాట్లకు 95% నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. ఆ సొంతింటి కలను ఈవేళ శాసనసభ్యులుగా లేదా శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది, మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా
ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్ కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందం. ఎందుకంటే చాలా రోజులు బట్టి కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్తవుతే ఇక్కడికి అందరూ రావడానికి వీలు పడుతుంది, సాధ్యపడుతుంది. ఈరోజు ఇక్కడ 10.4 ఎకరాల్లో 12 టవర్స్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకి నిర్మాణం చేయడం జరిగింది. కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. అలాగే 4.7 ఎకరాల్లో 6 టవర్స్ మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3,500 చదరపు గజాల అడుగులతో ఒక్కొక్క ఫ్లాటు విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నారాయణ గారు రేయింబౌలు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అంటే తనకు అభిమానమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో విభేదించినా, కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వాస్తవం మాట్లాడే కేటీఆర్ తత్వం తనకు నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చంద్రబాబును మెచ్చుకున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల సానుకూలంగా స్పందించారు. తెలంగాణ గవర్నమెంట్ ఆయన తెలంగాణ రాజకీయాలు చెప్పుండొచ్చు, కానీ బట్ అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పరిచింది చంద్రబాబు గారిని చెప్పాడు కేటీఆర్. అందుకే మాకు కేటీఆర్ గారిని అప్పుడప్పుడు మేము కూడా గౌరవిస్తాం. కొన్ని సందర్భాల్లో తప్పు మాట్లాడినవి ఉండవి, మంచి మాట్లాడినప్పుడు ఆయన్ని అభిమానిస్తాం. తప్పు మాట్లాడినప్పుడు అది ప్రజలు దానికి సరైన పాఠం చెప్పారు. ఇక్కడ మాత్రం ఆయన చెప్పింది వాస్తవం. అది రాజకీయంగా చెప్పినా లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి చెప్పినా ఆయన కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రాంతంలో మీరు పంటలు వేయొద్దు, ఏదన్నా వర్షం పడితే పంటలు వేసుకోండి, పండకపోతే నష్టపోయినా చిన్న నష్టంతో పోతుంది, మీరు ప్రధాన పంటలు వేసి నష్టపోయి తీవ్రమైన నీకు ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ చెప్పింది. దాని ఇక్కడ పట్టిసీమ వల్ల మన కృష్ణా డెల్టాకి పుష్కలంగా నీళ్లు రావటం కాబట్టి ఎంత గతంలో ఎంత నీళ్లు వచ్చేదో అటు ఇటుగా అంత నీళ్లు వస్తాయి, చాలా ఎకరాలు కాపాడబడతాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలోనూ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సేవలు కొనసాగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ విధానాన్ని స్వాగతిస్తూనే కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లనే కొనసాగించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అనుభవజ్ఞులైన ఆర్టీసీ సిబ్బంది సేవలను కొనసాగించడం వల్ల ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగులకు కూడా భరోసా కలుగుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ ఉద్యోగుల సేవలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. భగవంతే మిగతా వేరు వేరే పల్లెటూరు నుంచి వస్తారు కదా సార్, విజయవాడలో మ్యాక్సిమం ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉంటారు.
అప్పుడు దాదాపు తుఫాను వచ్చి వరద వచ్చినప్పుడు కూడా మేము చాలా లాస్ అయ్యాం ఇక్కడ. అదే పరిస్థితి అటువంటి పరిస్థితి సార్, అంత చిన్న ఉద్యోగస్తులు కాబట్టి ఈ ఉద్యోగాలు ఏంటంటే గవర్నమెంట్ ఒక పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి చేయలేము. ద్వారా ఒక ఎమ్మెల్యే చేసే పని కాదు ఇది. ఒక ఎమ్మెల్యే వల్ల ఏది కాదు ఇది. నేనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా వల్ల ఏది కాదు. వాళ్ళకి ఏంటంటే ఈ సోలారు అనేది ఒకటి, ఆ కంపెనీలో డైరెక్ట్గా రూపాయి పెట్టుబడి లేకుండా బస్సులు ఇస్తున్నారు. వాళ్ళు డబ్బులేం కడతలా ఇప్పుడు గవర్నమెంట్ బస్సుల కోసం. మీరు 1,60,00,000 చెప్పారు, సబ్సిడీలు ఎంత వస్తున్నాయి? 60% అంటే దాదాపు 90 లక్షలు సబ్సిడీ వస్తుంది. మిగతా 50 లక్షలు 60 లక్షలు ఆడు ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ కట్టుకుంటారు. ఈఎంఐ కట్టినా సార్ మనం పర్ కిలోమీటర్ 75 రూపీస్ కట్టాల్సి వస్తుంది సార్. కిలోమీటర్ వాటికి సార్ బాకీ తెచ్చున్నామే కదా సార్, బాకీ వస్తున్నాయి కదా, బాకీ తెచ్చున్నాం కదా. 100% ఓవర్ వస్తే 40 రూపాయలు వస్తుంది సార్. ఇదంతా బ్యాంక్కి 50 రూపాయలు వస్తారు పండుగలకు. మనం 75 రూపాయలు కట్టే పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండదు సార్. అందులో ఈ 30 సీటింగ్ అంటే అస్సలు రావు సార్ డబ్బులు. అప్పుడు కూడా డబ్బులు మనం అప్పుడు పే చేయాలి. పే చేసేది మాకు ఇస్తే మేమే దాన్ని తిప్పుకుంటాం. ఆ సబ్సిడీ మాకు ఇస్తే ఆర్టీసీ వాళ్ళు మేము తిప్పుతాం అనేది మాకు బ్యాంక్ సపోర్ట్ ఇచ్చి మాతో కొనిపిస్తే, డిపార్ట్మెంట్ ద్వారా కొనిపిస్తే బాగానే ఉంటుంది. బస్సులో వద్దట్లేదు సార్. అయితే ఆ సబ్సిడీ ఏదో మాకు ఇచ్చారనుకోండి, మనమే తిప్పుతాం కదా. ఆ కిలోమీటర్కి 72 రూపాయలు ఎక్కడా లేదు సార్. మిగతా సార్లు కూడా 50 నుంచి. ఏంటంటే మీ స్టాఫ్, మీ ఎంప్లాయీస్ అంతా మేము ఉంటాం అని అంటారు. అంతే సార్. గవర్నమెంట్ పాలసీకి మీరు వ్యతిరేకం కాదు. డ్రైవర్లు కండక్టర్లు మమ్మల్ని పెట్టండి ఆపరేట్ చేసినందుకు కూడా కిలోమీటర్కి 72 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందే సార్. తప్పనిసరిగా మనం పే చేయాల్సి వస్తుంది. అంటే అసలు అంత అయితే మనం పే చేసే పరిస్థితులు లేవు సార్. అసలు 72 రూపాయలు అంటే అసలు వర్కౌటే కాదు సార్. గవర్నమెంట్ బాగా అన్నట్టు ఆ కార్పొరేట్ సంస్థలు బట్ బస్సు కొట్టినా, ఈఎంఐ కట్టినా ఆ రోజువారీ తినడానికి సంబంధించిన కిలోమీటర్ ఫర్ వాడు కట్టాల్సిందే. పట్టసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు దురదృష్టికి నిదర్శనమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కృష్ణా డెల్టాకు మాత్రం సాగునీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందన్నారు. పట్టిసీమ ఒట్టిసీమ అని ఎగతాళి చేసిన వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని గద్దె ప్రశ్నించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 17వ డివిజన్కు చెందిన మహిళా కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం బడ్డీ కొట్టును అందజేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీపాన ఏర్పాటున ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ వైసీపీ నేతలు చేసిన విమర్శలను తప్పుపట్టారు. పట్టిసీమ వట్టిసీమ అంటూ ఎగతాళి చేసిన వైసీపీ నేతలు ఈ ప్రాజెక్ట్ ద్వారా గడిచిన 7 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని తెలుసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, అనేక రాష్ట్రాల్లో పంటలు కూడా వేయొద్దని ప్రభుత్వాలు ప్రకటించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కొరత లేకుండా పట్టిసీమ ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుందని తెలిపారు. ఇది చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్కు చెందిన మహిళా కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం బడ్డీ కొట్టును అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక విజన్ తెలిసిన లీడరు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన సందర్భంలో నిన్న పట్టిసీమ అంటే ఒట్టిసీమని, తొట్టిసీమని అనేక రకాల వ్యాఖ్యానాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఒక్కసారి ఆయన యొక్క దూరదృష్టిని మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఆ రోజున కేవలం 1300 కోట్లతో పట్టిసీమ ఏర్పాటు చేస్తే ఇది వాళ్ళ స్వార్థానికి చేస్తున్నారని చెప్పిన మనుషులు ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో సుమారు 8 సంవత్సరాలు పూర్తవుతోంది. 8 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చుని పెట్టిన సీమ అది పట్టిసీమ. 1300 కోట్లు ఖర్చు పెడితే 50,000 కోట్లు లాభం రావడం జరిగింది. ఈ రోజున ఎల్నినో ఎఫెక్ట్తో భారతదేశం అంతా కూడా విపరీతమైన ఎండలుంటాయి, వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే కృష్ణా నది అడుగంటిపోతా ఉంది పైనుంచి ఇక్కడి వరకు కూడా. ఈ సందర్భంలో మన కృష్ణా డెల్టా ఏదైతే 13 లక్షల ఎకరాలు ఉందో దానికి ఆ పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆలోచన చేశారు. పట్టిసీమ అనేది ఎప్పుడు కూడా మనకు అవసరమని. పోలవరం, కనీసం పోలవరం పూర్తయ్యే వరకన్నా ఈ రోజున ఈ యొక్క కృష్ణా జిల్లాని కాపాడుతున్న పట్టిసీమను చూసి ఒక్కసారి మీరు మనసులో ఆలోచన చేయండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడుగుతాను. ఇవాళ అమరావతి నగరం మన రాష్ట్రానికి
ఆదాయం కల్పించే నగరం, అది ఒక నగరంగా ఉంటే మాత్రం సాధ్యమని చెప్పి ఆయన చెబుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మావిగన్ అని ఒకసారి, విజయవాడ అని ఒకసారి, అదేవిధంగా ఇంకా ఆలోచిస్తే 3 రాజధానులు అని చెప్పి అంతకుముందు అమరావతిని సంబంధించి అంటే మాట మార్చే నాయకుడు వలన ఈ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోతా ఉందో గత 5 సంవత్సరాల పాలనలో మనం కళ్ళగట్టినట్టు చూసాం. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మభ్యపెట్టడానికి, అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలకి ప్రజలు అడ్డు చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అనేక విషయాల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎల్లవేళ కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సేవా దృక్పథంతో, అటు రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ అందరూ కూడా సేవా దృక్పథంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ పేదవారికి ఉపాధి కల్పించే కార్యక్రమాల్లో భాగంగానే మన తూర్పు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక మహిళా కార్యకర్త, మంచి కార్యకర్త, ఆవిడకి గతంలో కూడా ఒక బండి ఇవ్వటం, ఆ బండి దొంగలెత్తుకోవడం జరిగింది. ఇవాళ ఈ బడ్డీ కుట్టు ద్వారా ఆవిడ ఉపాధి, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి మిగతా టైంలో పార్టీ కార్యక్రమాలు చేసే విధంగా ఆ మహిళకి ఇవ్వటం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ విధానం అని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 24 నెలల్లోనే నియోజకవర్గ ప్రజలకు సుమారు 12 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. అధికారం తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేయటం బాధ్యత అని స్పష్టం చేశారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 58వ డివిజన్కు చెందిన 13 మంది లబ్ధిదారులకు మొత్తం 8 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం రిలీఫ్ నిధి దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాలయంలో ప్రత్యేక సిబ్బంది నియమించి సచివాలయం మరియు సీఎం కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 24 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సుమారు 12 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని వెల్లడించారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి మా స్థానిక డివిజన్ పార్టీ నాయకులు లేదంటే డైరెక్ట్గా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ ద్వారా మాకు అర్జీలు వస్తూ ఉన్నాయో, ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి సమస్యని వివరించి అక్కడ చెక్కు రాపించి మళ్ళీ ఆ చెక్కుల్ని గౌరవప్రదంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల నాయకులు వాళ్ళ సమక్షంలో గౌరవప్రదంగా ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ ఈ 24 నెలల్లో 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పటికి గత 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా 30 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అత్యధికంగా రాష్ట్రంలో ఆ రోజు మా హయాంలోనే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మళ్ళా ఇవాళ నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతిరోజు ప్రజలకు ఇస్తా ఉన్నాం. ప్రతిరోజు వచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తా ఉన్నాం. దానికి ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా అతను రెగ్యులర్ గా ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించే అతను ప్రతిరోజు సచివాలయానికి వెళ్ళే అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసి ఫాలో అప్ చేయటం వల్ల ఇన్ని చెక్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నన్ను ఏ నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాం. ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అధికారం అనేది మాకు ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ప్రజలకి జవాబుదారితనంగా పనిచేస్తాం. నా పేరు చెన్నకేశ్వరరావు అండి. నేను సింగనగరం కేరళ మన పైపుల్ రోడ్లో ఉంటాను. గత కొద్ది నెలల క్రితం నేను కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయితే మరి గట్టిగా ఖర్చు అయింది. దానికి కొంత అమౌంట్ నాకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. బోండా ఉమ గారి ఆఫీసులో మరి వారి ద్వారా ఈ నేను చెక్కుని పొందడం వలన వారికి నా పూర్తి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ. నేను కాలుకి ఆపరేషన్ చేయించుకున్నాను. దానికి
దాని నిమిత్తం కొంచెం అమౌంట్ ఇచ్చారు మా ఉమా గారు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మాయి ఆరోగ్య నిమిత్తం బిల్లు పెట్టుకున్నాను. మా అమ్మాయికి ఆరోగ్య నిమిత్తం ఉమా గారు సీఎం ఫండ్ ఇచ్చారు. ధన్యవాదాలు ఉమా గారికి. వడ్ర కాలనీ అజిత్ సింగ్ నగర్ వడ్ర కాలనీలో ఉంటాను. ఆరోగ్య నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నందుకు బోండమ్మ గారు నాకు శక్తిని ఇచ్చినందుకు బోండమ్మ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు 58వ డివిజన్లో సుమారు 8 లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా కొన్ని లక్షల మందికి కూడా మా ఉమా గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా కూడా లేదు. మళ్ళీ మా ఉమా గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే నేనున్నా అని చెప్పి ఒక పెద్దన్నలాగా ఒక ఇంటికి పెద్దగా ఉండి అందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. సుమారు ఈ ఒక్క రోజే 58 డివిజన్కి 8 లక్షలు ఇవ్వటం అంటే నాట్ ఈజీ. ఈ సందర్భంగా మా శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారికి, అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో